యోబు గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం నుంచి అడిగారు వాళ్ళు. సో, అందులో ఏముంది అని మనం ఆలోచించినట్లయితే, భార్య గురించి యోబు గ్రంథము 2వ అధ్యాయము 9, 10 వచనాల్లో దూషించటము, మరణించడం అని చెప్పడం యోబు సమాధానం చూస్తాం. భార్య అలా మాట్లాడినప్పుడు యోబు గారి సమాధానం చూస్తాము. అయితే కుమారులు చనిపోయారు కదా! మరి నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము అని ఎందుకంటున్నారు? ఒకసారి యోబు గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే, నా ఊపిరి నా భార్యకు అసహ్యము. నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. ఈ మాట మనకు యోబు గ్రంథము 19, 17లో మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ ప్రశ్న వాళ్ళెలా అడిగారంటే, నేను కనిన కుమారులకు అని అంటున్నారు గదా! ఈ సమయానికే కుమారులు చనిపోయారు. ఎక్కడ చనిపోయారు? యోబు గ్రంథము 1 అధ్యాయంలోనే వారు మరణించినట్టుగా మనం చూడొచ్చు. ఒకసారి మనం చూద్దాం. యోబు గ్రంథము 1 అధ్యాయము మనం గమనించినట్లయితే గనక 13వ వచనంలో వారు తమ అన్నయ్య ఇంట భోజనం చేస్తున్నట్టుగా మనకు కనిపించొచ్చు. అయితే అలా మరి 16వ వచనంలో మనం గమనించినట్లయితే గనక అక్కడ ఒకటో అధ్యాయం మొత్తం మనం 16, 17, 18, 18 చూద్దాం. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను, నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు, ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియచేయుటకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చియున్నానెనెను. ఇది జరిగినటువంటి కాంటెక్స్ట్. మరి యోబు గారు కుమారులు చనిపోయారు గదా! మరి 19 అధ్యాయం 17వ వచనంలో నేను కనిన కుమారులు మరి నాకు నేను కనిన కుమారులకు అనే పదాన్ని అక్కడ ప్రస్తావించడం జరిగింది. దీని అర్థం ఏంటి అని అడగటం, ప్రశ్నించడం మనం చూసాం. దీనికి మనం డెప్త్‌గా వాక్యంలోకి వెళ్లి మనం ఆలోచించినట్లయితే కొంచెం లోతుగా ఆలోచించాలి. కొంచెం ఎక్కువ సమయం పట్టొచ్చు. కానీ శ్రద్ధగా వినవలసిందిగా, శ్రద్ధగా వాక్యముతో చూడవలసిందిగా మరి ప్రభువు పేరిట మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మనం చూద్దాం. అయితే ఈ కుమారులు అనడానికి మీనింగ్ ఏంటి? లేదంటే గనక కుమారులు అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఆల్రెడీ ఇంతకుముందు క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్స్‌లో మనం చూసాం. అంటే ఈ పదానికొచ్చే డిఫరెంట్ మీనింగ్‌లేంటి అనేవి మనం చూసాం. అంటే దేవదూతలని దేవుని కుమారులని అన్నారు. అదేవిధంగా మరి మనుషులను గూడా దేవుని కుమారులన్నారు. ఎందుకన్నారు అనే ఆ వీడియో ఒకవేళ మీరు చూడకపోయినట్లయితే తప్పకుండా చూడండి. అందులో ఇంకొంచెం లోతుగా మనం మాట్లాడుకుందాం. అయితే ఈరోజు ప్రశ్నకి సమాధానం మనం ఆలోచించినట్లయితే ఇక్కడ రిలేషన్స్ అంటే బంధాలు, బంధుత్వాలు లేదంటే గనక సంబంధాలు, ఒక తండ్రి, ఒక కుమారుడు, ఒక అత్త, కోడలు, మామ, అల్లుడు ఈ రిలేషన్స్ గురించి మనం బైబిల్‌లో కొన్ని సందర్భాల్లో మనం లోతుగా ఆలోచిస్తే కొన్ని పాయింట్స్ మనకు అర్థమవుతాయి. ఎందుకు అలా ఉన్నాయి అనేది నేను చివరిలో ఒక 4 నిమిషాల్లో మీకు క్లారిఫై చేసేస్తాను. బట్ ఫస్ట్ మనం కొన్ని సిట్యుయేషన్స్ మనం చూద్దాం. బైబిల్‌లో నుంచి కొన్ని సిట్యుయేషన్స్ మనం చూస్తే కొన్ని ప్రశ్నలు మనకొస్తాయి. ప్రతి ప్రశ్నకు మీరు అలా కొంచెం హోల్డ్ చేసుకోండి. చివరిలో మీకు అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ నేను క్లారిఫై చేస్తాను. మొట్టమొదటగా ఆదికాండంలోకి మనం వెళ్దాం. ఆదికాండం మనం ఆలోచించినట్లయితే గనక ఆదికాండము 29వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దాం. ఆదికాండము 29వ అధ్యాయము 5వ వచనం మనం ఒకసారి ఆలోచించినట్లయితే, అతడు అతడు నాహోరు కుమారుడగు లాబానును నాహోరు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని మీరెరుగుదురా వారినడగగా, అని వారినడగగా. ఏవండి వారు ఇక్కడ ఎరుగుదుమనిరి. ఏమనుంది? ఎవరి కుమారుడని ఉంది ఇక్కడ లాబాను అనే వ్యక్తి? నాహోరు కుమారుడు. నాహోరు కుమారుడని మనకి క్లియర్‌గా మనకు కనబడుతుంది. నాహోరు కుమారుడైనటువంటి లాబానును మీరెరుగుదురా. వెరీ గుడ్. ఇప్పుడు ఆదికాండంలోనే 24వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. ఆదికాండము 24వ అధ్యాయము 24వ వచనం ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 24 మనం చూస్తే. అందుకామె అందుకామె నేను నాహోరుకు ఎవరు ఆమె అనగానే 15వ వచనం మనం చూద్దాం. 15వ వచనం మనం చూస్తే, అతడు మాట్లాడుట చాలింపక మునుందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను. అంటే ఎవరు అలా మాట్లాడుతున్నప్పుడు ఆమె మాట్లాడుతున్నారు. ఎవరు రిబ్కా గారు మాట్లాడుతున్నారు 24వ వచనంలో. అందుకామె ఏమంటున్నారు ఇంతకీ? నాహోరు నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెతూయేలు బెతూయేలు కుమార్తెనెనెను. కుమార్తెనెను. ఎవరు కుమార్తె అని చెప్తున్నారు ఇంతకీ? నాహోరు కుమారుడైనటువంటి నాహోరు కుమారుడైనటువంటి మరి బెతూయేలు కుమార్తె అని మాట్లాడుతున్నారాయన. ఇప్పుడు అలా మనం చదువుకుంటూ వచ్చాం. 29 మనం చూద్దాం. 29 మనం చూస్తే, రిబ్కాకు లాబానను ఒక సహోదరుడు ఉండెను. అప్పుడు లాబాను ఏమనుందండి? ఆ బావి దగ్గర ఆ బావి దగ్గర అని మాట్లాడుతున్నారు. వెలుపటనున్న చూసారా ఎంత చక్కగా ఉందో. అంటే
రిబ్కా అలాగే లాబాను వీరిద్దరూ మరి బ్రదర్ అండ్ సిస్టర్. ఇప్పుడు ఇక్కడేమో మనకి లాబాను ఎవరు కుమారుడని మనకు కనబడుతుంది? బెతూయేలు కుమారుడని మనకు కనబడుతుంది. అక్కడేమనుంది? నాహోరు కుమారుడనుంది. కానీ వాస్తవంగా రిలేషన్ మనం ఆలోచించామనుకోండి, మరి బెతూయేలు ఎవరింతకి? మరలా ఒకసారి చూద్దాం. ఆదికాండం మనం చూస్తే కన్‌ఫ్యూజ్ అవ్వకండి. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. ఎందుకంటే ఈ రిలేషన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కదండీ! చిన్నప్పుడు కూడా ఎవరైనా యాప్టిట్యూడ్ ఇవన్నీ మనం ఒకవేళ చేసుంటే గనక అందులో ఉంటది. రిలేషన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటది. అమ్మ వాళ్ళ, అక్క వాళ్ళ, చెల్లి వాళ్ళ, పిన్ని వాళ్ళ, బామర్దోళ్ళ, మరి మేనల్లుడు ఇలా వస్తా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ మనం పెట్టుకుంటూ రావాలనమాట. అది మీరు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా మీకు కనిపించొచ్చు. కానీ రిఫరెన్సెస్ తోటి నేను వాక్యానుసారంగా మీకు చూపిస్తున్నాను గనక, రిఫరెన్సెస్‌ని కోట్ చేస్తూ మాట్లాడుతున్నాను గనక, మేబీ ఈ వీడియోలో కొంచెం స్లోగా మాట్లాడొచ్చు. బట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే జస్ట్ మళ్ళీ వెనక నుండి వినవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాం. మరలా చూద్దాం. ఒకసారి ఆదికాండంలో ఏమనుంది? ఆదికాండము 24 అధ్యాయము మనం చూద్దాం. ఆదికాండము 24 అధ్యాయం మనం చూస్తే రిబ్కా గారు మాట్లాడుతున్నారు. 24 వచనంలో ఏమని మాట్లాడుతున్నారు? అందుకామె నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు అది నాహోరుకు మిల్కా కనిన కుమారుడు అంటే నాహోరు కుమారుడగు బెతూయేలు బెతూయేలు కుమార్తెనెను. కుమార్తెను. అంటే బెతూయేలు ఎవరింతకి? నాహోరు యొక్క కుమారుడు. మరి లాబాను ఎవరింతకి? బెతూయేలు కుమారుడు. అప్పుడు మరి నాహోరుకి లాబాను ఏమవుతారు చెప్పండి? నాహోరుకి బెతూయేలు ఏమవుతుంది? నాహోరులో నుండి బెతూయేలు వచ్చారు. బెతూయేలులో నుండి లాబాను వచ్చాడు. అంటే లాబాను మరి నాహోరుని ఏమని పిలవాలి? తాత అని పిలవాలి. అంతే కదండీ! నాహోరు మరి లాబానుని ఏమని పిలవాలి? మనవడా అని పిలవాలి. కానీ ఇక్కడేమని రాయబడింది? ఆదికాండం 29 అధ్యాయం మనం చూస్తే ఆదికాండము 29 అధ్యాయం మనం చూస్తే 5వ వచనంలో ఏమని రాయబడింది? చదవండి ఒకసారి మరలా. ఆదికాండము అతడు నాహోరు కుమారుడగు నాహోరు లాబానును కుమారుడైనటువంటి లాబానును లాబాను. అంటే ఎందుకు బ్రదర్ ఇలా రాశారు ఇంతకీ అనగానే సింపుల్ అండి. పాత నిబంధన గ్రంథంలో మనం ఆలోచించామనుకోండి, తాత లేదంటే గనక ముత్తాత వంశములకు రూట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరిని గూడా కుమారులనే పిలుస్తారు. మీకు ఇంకా సింపుల్‌గా అర్థం అవ్వాలంటే మత్తయి సువార్త 1 అధ్యాయం 1 వచనం మనం చూసామనుకోండి. మత్తయి సువార్త 1 అధ్యాయం 1 వచనం మనం చూస్తే అబ్రహాము కుమారుడగు దావీదు ఎట్లా కుమారుడైన అవుతారండి? అబ్రహాము కుమారుడు ఎలా అవుతారు దావీదు? దావీదుకి ముందు తరాలలో ఎక్కడో ఉన్నారు కదా అబ్రహాం గారు. మరెందుకు అబ్రహాము కుమారుడైనటువంటి దావీదుని ఎందుకంటున్నారు ఇంతకనగానే, అక్కడ మనం ఆలోచించినట్లయితే ఆ పిలుపు, ఆ ట్రెడిషన్‌లో, ఆ సాంప్రదాయంలో మనకు కనబడుతుందండి. అంటే రూట్స్ ఎవరైతే ఉంటారో అంటే పెద్దవాళ్ళు ఒకవేళ బ్రతికున్నా, చనిపోయినా మీరెవరు ఎందుకనగానే ఇగో వాళ్ళ పిల్లలం మేము. మా త మా త మా తరం, మా వంశానికి హెడ్ ఇట్లా మాట్లాడుకోవటం మనం చూస్తా ఉంటాం. ఆ కాంటెక్స్ట్‌లోనే అబ్రహాము కుమారుడైనటువంటి దావీదని రాశారు. అబ్రహాములో నుండి ఇస్సాకొచ్చారు. ఇస్సాకులో నుండి యాకోబొచ్చారు. యాకోబులో నుండి ఇశ్రాయేలీయులొచ్చారు. ఇశ్రాయేలులో నుండి తర్వాత ఏ గోత్రాలొచ్చాయి. ఆ ఇశ్రాయేలీలే గోత్రాలు. ఈ గోత్రాల్లో ఒక గోత్రం, ఆ గోత్రంలో ఉన్నటువంటి వ్యక్తి దావీదు గారు. ఇంత చైన్ ఉంది. సుమారుగా మరి మినిమమ్ మనం ఆలోచిస్తే మినిమమ్ ఒక 1000 ఇయర్స్ గ్యాప్ ఉంటది. అబ్రహాం గారికి, అలాగే దావీదు గారికి. అందుకే మీరు చూస్తే మనం పాత నిబంధనలో ఈ రిలేషన్స్ గురించి మనం ఆలోచించినప్పుడు నీ ఎవరు కుమారుడు, ఎవరు కుమార్తె అన్నప్పుడు తాతల పేర్లు, ముత్తాతల పేర్లు మెన్షన్ చేసినట్టుగా మనకి చాలా సందర్భాలు కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకు 2 మీకు చూపించాను. ఇది ఫస్ట్ మనం ఆలోచించాలి. అంటే కుమారుడు అని పిలిచిన వెంటనే మీరు మనం ఆలోచిస్తున్నట్టుగా అంటే తెలుగు వాళ్ళముగా మనం ఆలోచిస్తున్నట్టుగా, భారతదేశంలో ఉన్నటువంటి మనం ఆలోచిస్తున్నట్టుగా, కొన్ని దేశాలలో వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా మనం వెంటనే కడుపున పుట్టినటువంటి కుమారుడే, లేదంటే గనుక సొంత కుమారుడే అన్నట్లుగా మీరు ఆలోచించకూడదు. ఆ కాంటెక్స్ట్ మీరు చదవాలి. అంటే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు చదివితే ఆ ఫ్యామిలీ గురించి ట్రీస్ రాయించారు దేవుడు. అందుకే మనకు కొన్ని సందర్భాల్లో వంశావళులు చదవడానికి మనకి హెడేక్ వచ్చేస్తది. కొంతమందికి లేండి. సంఖ్యాకాండం మనం స్టార్ట్ చేసామనుకోండి అన్ని పేర్లు ఉంటాయండి. వాళ్ళు, వీళ్ళు అన్ని పేర్లు ఉంటాయి. కొంతమంది ఆ పోర్షన్ కనిపించిందనే స్కిప్ అంటారు అంతే. కానీ మనం చదవటం వల్ల మనకేం అర్థమవుతదంటే, ఎవరిలో నుండి ఎవరొచ్చారు, ఎవరి ద్వారా ఎవరొచ్చారు, మరి వీళ్ళకి రిలేషన్ ఏంటి? ఈ కనెక్షన్స్ అన్నీ మనకు అర్థం అవ్వాలి కాబట్టి దేవుడు రాయించారు. ఒకవేళ ఈ పాయింట్ రాయించకపోయింటే ఎంత కన్‌ఫ్యూజ్ అయిపోవాలో మీరు ఆలోచించండి. నాహోరులో నుండి బెతూయేలు వచ్చారనే పాయింట్, బెతూయేలులో నుండి ఇతనొచ్చారనే పాయింట్ రాయించి ఉండకపోయి ఉంటే మనం ఎలా ఆలోచించేవాళ్ళం ఎంతకనగానే కన్‌ఫ్యూజన్ వచ్చేస్తది మనకి. మొత్తం ఏం అర్థం కాదు. కనుక మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతది. కనుక ఫస్టు మనం ఇక్కడ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే కుమారుడు అనగానే మరి కడుపున పుట్టినటువంటి అంటే తన భర్త ద్వారా
తన భర్త ద్వారా ఆమె లేదా భార్య ద్వారా ఇతను కన్నటువంటి పిల్లలు మాత్రమే కాదు. మరి మనవళ్ళను, మునిమనవళ్ళను, వాళ్ళకు పుట్టిన పిల్లలను గూడా మరి కుమారులని పిలిచినట్టుగా మనం గమనించొచ్చు. ఇది ఫస్ట్‌ది. రెండో పాయింట్ మనం ఆలోచించినట్లయితే ఆదికాండంలోనే మరొక సందర్భం మనం చూద్దామండి. ఆదికాండం మనం గమనించినట్లయితే గనక ఆదికాండము 14 అధ్యాయము 14 వచనం మనం చూద్దాం. ఆదికాండము 14 అధ్యాయము 14 వచనం మనం ఒకసారి ఆలోచించినట్లయితే అబ్రహాము అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడనని విని తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన అలవర్చబడిన 318 300 మగురు ఆ, వెంటబెట్టుకొని దాను దాను మట్టుకు ఆ మట్టుకు రాజులను ఆ తరిమెను. రాజులను తరిమిది. రాత్రివేళ అలా జరిగిన తర్వాత మీరు బాగా ఆలోచిస్తే 15వ వచనంలో వాళ్ళందరినీ విడిపిస్తారు. విడిపించిన తర్వాత 16వ వచనం మనం చూస్తే ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చును. ఇక్కడ ఏమనుంది? అబ్రహాము గారు లోతు ఇద్దరు ఏమవుతారని రాయించారు. ఇక్కడ అబ్రహాము గారు లోతు గారిని ఏమంటున్నారంటే తమ్ముడు అంటున్నారు, బ్రదర్ అంటున్నారు. అంటే ఇంగ్లీష్లో మాట్లాడితే బ్రదర్, తెలుగులో మాట్లాడితే తమ్ముడు అంటున్నారు. కానీ వాస్తవంగా మనం ఆలోచించాం అనుకోండి, అంటే ఈ రిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ మనం వెళ్ళి ఆలోచించినట్లయితే కనుక ఆదికాండంలోనే 12వ అధ్యాయం మనం చూద్దాం. ఆదికాండం మనం చూస్తే 12వ అధ్యాయంలో 5వ వచనం మనం చూద్దాం. 5వ వచనం దానికంటే ముందు కొంత మనకు అర్థం అవ్వాలి. 11వ అధ్యాయం మనం చూస్తే కనుక 27వ వచనం మనం చూద్దాం. ఆదికాండము 11వ అధ్యాయము 27వ వచనం. కొంచెం ఇబ్బంది కనిపించవచ్చు, ఈ వంశాలు పేర్లు కొంచెం ఇబ్బంది కనిపించవచ్చు, కానీ ప్రశ్న అలాంటిది కాబట్టి మనం అర్థం చేసుకోవడం కోసం ఇంత లోతుగా మనం వెళ్తున్నాము. ఒకవేళ ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే కొంచెం నెమ్మదిగానైనా చక్కగా చూసి మరి ఆన్సర్ తెచ్చుకోవాలి. ఇంకెప్పుడు ఇలాంటి క్వశ్చన్ రాకూడదన్న ఉద్దేశంతో ఈ వీడియోలో, లేదంటే కనుక ఇప్పుడు అన్ని విషయాలు మీకు చెప్పేస్తున్నాను. అంటే ఎప్పుడైనా కుమారుడు, కుమార్తె అనే పదాలు మనకు కనిపించినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మనకు క్లారిటీ ఉండాలి మనకు అన్న ఉద్దేశంతో డీటెయిల్గా మాట్లాడడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కొంచెం ఓపికగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్. ఆదికాండము 11వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రామును నాహోరును హారానును కనెను. ఎవరెవరు వచ్చారండి ఇంతకీ? తెరహు, అబ్రహాము, నాహోరు, హారాను కనెను. అంటే తెరహు అనే ఒక రూట్ అనుకుందాం. ఆ తెరహులో నుండి ముగ్గురు వచ్చారు, అబ్రాము, నాహోరు, హారాను. ఇప్పుడు తర్వాత కంటిన్యూషన్ ఏముంది? హారాను లోతును కనెను. ఇప్పుడు మీరు చెప్పండి, తెరహు ఎవరింతకి అంటే అబ్రహాము వాళ్ళ ఫాదర్. ఏమండి? అబ్రహాము వాళ్ళ ఫాదర్ తెరహు. అలాగే మరి తర్వాత ఉన్నటువంటి హారాను వాళ్ళ ఫాదర్ కూడా ఎవరింతకి? తెరహునే. మరలా చూడండి అన్నమాట. 27వ వచనం మనం చూస్తే తెరహు వంశావళి ఇది. తెరహులో నుండి ఎవరెవరు వచ్చారు ఇంతకి? అబ్రహాము, నాహోరు, హారాను వచ్చారు. ఇప్పుడు హారాను ఎవరిని కన్నారు ఇంతకి? లోతును కన్నారు. అంటే ఇప్పుడు లోతుకి తెరహుకున్న రిలేషన్ ఏంటి చెప్పండి ఇంతకి? లోతుకి తెరహుకి ఏమవుతుంది ఇంతకి? తాత మనవల రిలేషన్ అంతే కదండి. తెరహులో నుండి హారాను వచ్చారు. హారాన్లో నుండి లోతు వచ్చారు. అంటే హారాను లోతు ఏమవుతుంది ఇంతకి? ఫాదర్ అండ్ సన్. ఏమండి? ఇప్పుడు ఈ లోతు తెరహుకి ఏమవుతారు ఇంతకీ? గ్రాండ్ సన్, అంటే మనవడు అవుతారు. ఇప్పుడు హారాను, అబ్రహాము గారు ఇద్దరు ఎవరింతకీ? అన్నదమ్ముళ్ళు. ఇప్పుడు తమ్ముడు అన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, మొత్తానికి బ్రదర్. ఇప్పుడు అబ్రహాము యొక్క తమ్ముడు లేదా అన్నయ్య అయినటువంటి ఈ హారాన్లో నుండి ఎవరు వచ్చారు ఇంతకీ? లోతు వచ్చారు. ఇప్పుడు లోతు అబ్రహాం గారికి ఏమవుతారు ఇప్పుడు చెప్పండి ఇంతకీ? కుమారుడు అవుతాడు. అంతేగా బాబాయ్ వాళ్ళ కొడుకు లేదంటే తమ్ముడు వాళ్ళ కొడుకు ఏమవుతారండి? కొడుకు అవుతారు. లేదా అన్నయ్య వాళ్ళ కొడుకు ఏమవుతారండి ఇంతకీ? కొడుకు అవుతారు. కానీ ఆదికాండం 14వ అధ్యాయం మనం చూసాం అనుకోండి, మళ్ళీ వెళ్దాం సరే. ఆదికాండము 14వ అధ్యాయము 16వ వచనం మనం చూసాం అనుకోండి. ఆదికాండము 14, 16 మనం చూస్తే కనుక ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చు. తన తమ్ముడైనటువంటి లోతు అంటే కొన్ని సందర్భాలలో మరి బ్రదర్ వాళ్ళ సన్ బాబాయ్ లేదంటే ఇతను పెదనాన్న లేదంటే పెదనాన్న బాబాయ్ అయినప్పటికీ కుమారుడు వరస అయ్యేటువంటి వాళ్ళను కూడా, కొడుకు వరస అయ్యేటువంటి వాళ్ళను కూడా తమ్ముడని పిలిచిన సందర్భాలు మనకు కనబడుతున్నాయి. సో ఇది మనం ఆలోచించాలి. ఏంటి, ఎందుకు ఎలా ఉందనేది మనం చూద్దాం. మీకు చాలా క్వశ్చన్లు వస్తాయి. అలా ఎలా పిలుస్తున్నారు, ఎందుకు పిలుస్తున్నారు ఇంతకీ, అలా పిలవడం రైట్ కదా రాంగ్ కదా అనే ఆ కన్ఫ్యూజన్ క్లారిఫై చేసుకుందాం. దానికంటే ముందు బైబిల్లో మనకు కనిపించే సందర్భాలను ఒకసారి ఆలోచించండి.
బైబిల్‌లో కనిపించే సందర్భాలు మనం ఆలోచిస్తే తాత, మనవడు. ఈ రిలేషన్ దగ్గర కూడా తండ్రి, కుమారుడు అనేటువంటి పెట్టినటువంటి భావజాలం మనం చూడొచ్చు. ఆ పద ప్రయోగం మనం చూడొచ్చు. అలాగే మరి తండ్రి, కుమారుడు ఉన్నటువంటి అంటే తండ్రి అంటే పెదనాన్న, కుమారుడు. లేదంటే గనక బాబాయి, కుమారుడు. ఈ రిలేషన్ దగ్గర కూడా తమ్ముడు, అన్నయ్య అనే పదాలు పెట్టినట్టుగా మనకు కనబడుతుంది. ఏవండీ? మీరు బాగా ఆలోచించాలి. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఎందుకలా అనేదానికి సమాధానం నేను క్లారిఫై చేస్తాను. చివరిలో క్లారిఫై చేస్తాను. బట్ మనకి అన్ని రిలేషన్స్ మనకు అర్థం అవ్వాలి. అంటే కనిపించిన వెంటనే మనం మన మన ఆలోచనను మనం పెట్టేయకుండా అక్కడ బైబిల్‌లో నుంచి మనం ఆలోచించాలి అనడానికి మీకు అర్థమయ్యే విధంగా ఈ రిలేషన్స్ అన్నీ మీకు చూపించడం జరుగుతుంది. మరొక సందర్భాన్ని మనం బైబిల్‌లో నుంచి మనం ఆలోచించినట్లయితే ఆదికాండంలోనే మనం చూద్దామండి. ఆదికాండంలోనే మనం గమనించినట్లయితే గనక ఆదికాండము 43వ అధ్యాయం మనం చూస్తే 29వ వచనం మనం చూద్దాం. ఆదికాండము 43వ అధ్యాయము 29వ వచనం ఈ సందర్భంలో మనం అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడు అంటే తన తల్లి కుమారుడు అంటే ఏమవుతారండి ఇంతకీ? తన తల్లి కుమారుడు అంటే అన్నదమ్ములు అవుతారు. అంతే కదండి. తల్లి కుమారుడు అంటే అన్నదమ్ములు. తన తల్లి కుమారుడును తన తమ్ముడైనటువంటి బెన్యామీనును చూచి మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని మీరు నాతో చెప్పినటువంటి తమ్ముడు ఇతడేనా అని అడిగి నా కుమారుడా చూసారా ఏమంటారు? నా కుమారుడా. ముందు పట్టుకొని ఏమంటున్నారండి ఇంతకీ? నా కుమారుడా. డైరెక్ట్‌గా మనకు కనబడుతుంది. అంటే ఎందుకలా? నా తమ్ముడు అని ఎందుకు అంటున్నారు ఇక్కడ? తమ్ముడు కదా! అంటే పదాన్ని అక్కడ వాడటం జరిగింది. తమ్ముడిని కుమారుడు అనటం జరిగింది. ఇది ఎందుకు ఇంతకీ అని మనం ఆలోచించుకుంటే ఇక్కడ కూడా చాలా కారణాలు ఉన్నాయండి. నంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. కానీ మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అంటే తమ్ముడిని కుమారుడు అనే సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. కుమారుడిని తమ్ముడని పిలిచిన సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇది వాళ్ళకి సరైన రిలేషన్స్ లేవండి. వాళ్ళకి సరైనటువంటి వాయ వరస లేదండి. అట్లా వెళ్ళకండి మరలా. నెగెటివ్ కాన్సెప్ట్‌లోకి వెళ్ళకండి మరలా. కొంతమంది ఉంటారండి. వాళ్ళకేంటంటే ఏది చూసినా నెగెటివ్‌గానే కనబడుతుంటది. పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకం అంతా పచ్చగా ఉంటది అంటారు చూసారా? అట్లాగనమాట. బైబిల్‌లో వాళ్ళు ఏ కోణంలో చూస్తున్నారు ఎందుకంటే అందులో ఏదో ఉంది. మంచి కాదు, చెడు ఉందని ప్రయత్నిస్తారు చూసారా? అలాంటి వాళ్ళకి అన్ని తప్పుగానే కనబడుతుంటాయి. మీరు అలా చూడకండి. మీకు ఆన్సర్ సింపుల్, చాలా సింపుల్. కానీ ఈ కుమారుడనే పదం కనిపించిన చోట మనం ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోకూడదు అనడానికి మీకు చూపిస్తున్నాను. తమ్ముడిని కుమారుడని పిలిచిన సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. కుమారుడిని తమ్ముడని పిలిచిన సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. అలాగే మీరు ఆలోచించినట్లయితే కనుక తాత మనవడిని కుమారుడని పిలిచిన సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. మునిమనవడు మరి పెద్ద తాత ముత్తాత వల్లనే తండ్రి అని పిలిచిన సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. అంటే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అలా రాయించారు, ఎందుకు అలా ఉన్నాయి అనేది మనం ఆలోచించే ప్రయత్నం మనం చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇదంతా కూడా బాయ్స్ సైడ్ మనం చూసాం. కొంచెం గర్ల్స్ సైడ్ వెళ్ళి మనం ఆలోచించాం అంటే స్త్రీల సైడ్ కూడా వెళ్ళి మనం ఆలోచించాం అనుకోండి. ఇక్కడ కూడా కొన్ని పాయింట్స్ మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. రూతు గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. రూతు గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే కనుక రూతు గ్రంథము మరి 2వ అధ్యాయము రూతు గ్రంథము లేదంటే రూతు గ్రంథము 1వ అధ్యాయము 13 ఫస్ట్ చూద్దాం మనం. వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా వారి కొరకు మీరు కనిపెట్టుకొని ఉందిరా మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరిగా ఉంటారా? నా కుమార్తెలారా. చూసారా ఎవరు మాట్లాడుతూ ఒక అత్త ఎవరితో మాట్లాడుతుందండి? కోడళ్ళతోటి. ఏమని మాట్లాడుతున్నారు ఇంతకీ? కుమార్తెలారా అంటున్నారు. అట్టెట్ట కుమార్తెలు అయిపోతారు అని మీరు అక్కడ మీరు కొన్ని లాగకూడదు. అక్కడ ఎందుకని లాగకూడదు అంటానికి నేను సమాధానం చెప్తాను మీకు. ఎందుకని లాగకూడదు ఎంతకనగానే ఆన్సర్ చూద్దాం. మనం ఆన్సర్ వెళ్ళి మనం ఆలోచిద్దాం. కానీ తెలుసుకోవాలి ఇక్కడ ప్రేమగా కూడా కుమార్తెలారా అని పిలిచి ఉండొచ్చు. అందులో తప్పేముందండి? ఒక అత్త ఇటు రామ్మ అన్న వెంటనే నేను నీకు అమ్మన అనకూడదు. అక్కడ మన తెలుగులోనే మనం మాట్లాడుకుంటే ఒక అత్త కోడల్ని అరే ఇటు రారా ఇటు రామ్మ అన్న వెంటనే, లేదంటే కనుక చిన్నపిల్లల్ని అంటారు మా అమ్మ పుట్టిందిరా అంటారు. నేను నీకు అమ్మని ఎలాగానే అక్కడ పెట్టుకో అంటే ప్రేమగా పిలిచినటువంటి పిలుపులు ఉంటాయి. కనుక ఇక్కడ మనం ప్రేమగా కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. ఓకే, 2వ అధ్యాయం మనం చూద్దాం. రూతు గ్రంథంలోనే 2వ అధ్యాయం మనం ఆలోచించినట్లయితే కనుక 22వ వచనం మనం చూద్దాం. రూతు గ్రంథము. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతోటి నా కుమారి అతని పనికత్తులతో నా కుమారి అని మాట్లాడుతున్నారు. అత్త కోడల్ని ఏమంటున్నారు? కుమార్తె అంటున్నారు, కుమారి అంటున్నారు. అలాగే ఇప్పుడు మరి రూతు గారికి బిడ్డ పుడతారు, కుమారుడు పడతారు. రూతు గారికి బిడ్డ పుట్టినప్పుడు అక్కడ లోకం మాట్లాడే విధానం ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం.
అంటే ఆ కాంటెక్స్ట్‌లోకెళ్ళి మనం ఆలోచించినట్లయితే గనక, లోకం ఎలా మాట్లాడుతుంది? రూతు గ్రంథము 4 అధ్యాయం మనం చూసినట్లయితే గనక 4 అధ్యాయము 14 నుంచి మనం చూద్దాం. రూతు గ్రంథము 4 అధ్యాయం అప్పుడు స్త్రీలు అప్పుడు స్త్రీలు ఈ దినమున ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని నీకు యెహోవా స్తుతినొందుగాక. స్తుతినొందుగాక. ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక. హ్మ్. నిన్ను ప్రేమించి హ్మ్. 7 కుమారుల కంటే హ్మ్. నీకెక్కువగా ఉన్న నీ కోడలితని కనెను. హ్మ్. ఇతడు నీ ప్రాణం నోదార్చి హ్మ్. ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. వెరీ గుడ్. తర్వాత? అప్పుడు నయోమి ఆ ఆ! బిడ్డను తీసుకొని హ్మ్. కవుగుటి నుంచుకొని హ్మ్. వానికి దాదిగా ఉండెను. వెరీ గుడ్. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. చూసారా? నయోమి కొరకు ఎవరు పుట్టారు ఇంతకీ? కొడుకు పుట్టారు. కుమారుడు. కుమారుడు పుట్టాడు. ఇప్పుడు మళ్ళా మనం వెళ్లి వేరే కాంటెక్స్ట్‌లోకెళ్ళి మనం అప్లై చేయకూడదు పదాలు. అంటే అక్కడ తనకు ఏ బంధువు లేనటువంటి సమయంలో దేవుడు ఒక చక్కటి రిలేషన్ ఇచ్చారు అనే అనే ఉద్దేశాన్ని ప్రకటించుతున్నటువంటి సందర్భంలో ఒక ప్రేమగా మాట్లాడుతున్నటువంటి ఆ భావాన్ని అక్కడ పెట్టడం జరిగింది. ఓకే. అంటే మరి ఒక ఆమెకు అంటే అమ్మమ్మ అనుకుందాం పోనీ. మన భాషలో అమ్మమ్మ అనుకుందాం. అమ్మమ్మకి మనవడు పుట్టినా గూడా, ఆ మనవడిని ఎట్లా చూస్తున్నారు ఇంతకీ? కుమారుడు కోణంలోనే చూడటం జరిగింది. ఇక్కడ ఎందుకిలాగా అని మనం ఆలోచించామనుకోండి, చాలా సింపుల్ అండి. ఇప్పుడు నేనొకటి జెప్తాను. ఆ పదాన్ని కొంచెం ఆలోచించండి. ఆ పదాన్ని కొంచెం మీరు ఆలోచించి, దాని ఎగ్జాక్ట్ మీనింగ్ మీరు చెప్పాలి. నేనేం చేశానంటే, ఎవరినో ఒక వ్యక్తిని ఇక్కడ నుంచోబెట్టి, "ఇతను నా సహోదరుడు" అన్నా. ఇప్పుడు మీరు వెంటనే అన్నయ్య, తమ్ముడు ఎలా డిక్లేర్ చేస్తారు చెప్పండి మీరు? ఒక 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 వ్యక్తిని నా పక్కన నుంచోబెట్టి, "ఇతను నా సహోదరుడు" అన్నానండి. అప్పుడు అతన్ని తమ్ముడని చెప్తారా? అన్నయ్య అని చెప్తారా? అలాగే ఒక ఆమెను ఇక్కడ నుంచోబెట్టి, "ఈమె నా సహోదరి" అన్నా. ఇప్పుడు అక్కని చెప్తారా? లేదంటే చెల్లని చెప్తారా? అది సందర్భాన్ని బట్టి మారిపోతది. సందర్భాన్ని బట్టి అనగానే రిలేషన్ అంటే ఏజ్‌ని బట్టి, మరి వయసుని బట్టి చేంజ్ అయిపోతది. నాకంటే పెద్దవాళ్ళనుకోండి అక్క అని తీసుకోవాలి. నాకంటే చిన్నవాళ్ళనుకోండి చెల్లి అని తీసుకోవాలి. సేమ్ ఇదే మీనింగ్ మనకి ఇంగ్లీష్‌లోకెళ్ళామనుకోండి బ్రదర్ అన్నామనుకోండి. బ్రదర్ అంటే అన్నయ్యనా? లేదంటే తమ్ముడనా? అలాగే సిస్టర్ అన్నామనుకోండి మరి అక్కనా? చెల్లేనా? అలాగే కజిన్ అంటారు. కజిన్ అనగానే అమ్మాయికి, అబ్బాయికి కూడా పెట్టేస్తారండి కజిన్ అని. తర్వాత తర్వాత మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలి నెమ్మదిగా. కజిన్ బ్రదరా? లేదంటే కజిన్ సిస్టరా? లేదంటే గనక అంటే ఒకే పదం అనేది ఏమవుతదంటే నంబర్ ఆఫ్ థింగ్స్‌కి కనెక్ట్ అయిపోద్ది. ఇంగ్లీష్ డిక్షనరీలో గాని, తెలుగు డిక్షనరీలో కూడా మనం చూస్తా ఉంటాం. పదం ఒకటే కానీ నంబర్ ఆఫ్ మీనింగ్స్ వస్తా ఉంటాయి. అది వెర్బా? లేదంటే గనక నౌనా? లేదంటే గనక మళ్ళీ నౌన్‌లో చాలా రకాలుంటాయి మళ్ళీ. నౌన్‌లో మళ్ళీ సింగులర్ నౌనా? ప్లూరల్ నౌనా? చాలా ఉంటాయండి మళ్ళీ అందులో. అంటే ఆ పదం అక్కడ ఎలా ప్రయోగించబడింది అనేది మొదట చూసుకోవాలి. దానికి సంబంధించినటువంటి మరి మనం దేని గురించైతే మనం మాట్లాడుకుంటున్నామో ఆ సందర్భం గురించి 66 పుస్తకాలు మళ్ళీ చదవాలి. ఏ ప్రశ్నకైనా సమాధానం ఒకటేనండి. 66 పుస్తకాలను మనం చదివి మరి 4W ఫార్ములా అప్లై చేస్తే అన్నిటికి జవాబొస్తది మనకి. ఒకసారి మళ్ళా రివైండ్ చేసుకుందాం. మరి తమ్ముడిని మరి కుమారుడని పిలిచిన సందర్భాలు మనకు కనబడతా ఉంటాయి. మరి అలాగే తాత మనవడిని కుమారుడని పిలిచిన సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. మరి క్వైట్ ఆపోజిట్‌లోకెళ్ళి మనం ఆలోచించినా గూడా ఇలాగే మనకు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు దీని భావం ఏంటి ఇంతకీ అని మనం క్లియర్‌గా మరి తెలుసుకునే ప్రయత్నం చేస్తే సింపుల్. ట్రాన్స్‌లేషన్‌లో లేదంటే గనక మరి పదాలు ప్రయోగంలో మనకేమవుతదంటే గనక ఒకే పదాన్ని డిఫరెంట్ కాంటెక్స్ట్‌లో ఉపయోగించినప్పుడు వాట్ ఈస్ ఎగ్జాక్ట్ థింగ్ అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఇప్పుడు హెబ్రీ భాషలోకెళ్ళి మనం ఆలోచించామనుకోండి. ఏంటి మళ్ళా అన్నయ్య సడెన్‌గా హెబ్రీ భాషలోకెళ్ళిపోయారు అనుకోకండి మీరు మళ్ళా. అంటే మీకు అర్థం అవ్వటం కోసం ఒక 4 వర్డ్స్ మీకు చెప్తాను. 4 పదాలు మీకు చెప్తాను. వాటిని మీరు ఆలోచించండి. ఆ పదాల దగ్గర ఏది కరెక్ట్ అనేది సందర్భాన్ని బట్టి మనం తీసుకోవాలి. ఉదాహరణకి నంబర్ 1 పదం ఏంటి ఇంతకనగానే ఆక్. ఏసీహెచ్ ఆక్. ఇప్పుడు ఈ పదాన్ని ఎక్కడ ఉపయోగించారయ్యా అంటే సొంత అన్నకి ఈ పదం ఉపయోగిస్తారు. తమ్ముళ్ళకు ఈ పదం ఉపయోగిస్తారు. మేనల్లులకి ఈ పదం ఉపయోగిస్తారు. పిన్నికి లేదా బాబాయికి ఉపయోగిస్తారు. మళ్ళీ అలాగే పిల్లలకు ఉపయోగిస్తారు. అలాగే వంశంలో అంటే ఒక వంశంలో సమాన వయసు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇదే పదాన్ని ఉపయోగిస్తారు. ఏంటి ఆ పదం ఇంతకీ? ఆక్. ఏసీహెచ్ అనే ఈ పదాన్ని ఇప్పుడు సిస్టర్ అనగానే చెల్లికి ఉపయోగిస్తారు, అక్కకు ఉపయోగిస్తారు. సొంత చెల్లికి ఉపయోగిస్తారు, సొంత అక్కకు ఉపయోగిస్తారు. అలాగే ఆ పెద్దమ్మ వాళ్ళ కూతుళ్ళకు వాళ్ళకు ఉపయోగిస్తారు. పిన్ని వాళ్ళ కూతురుకి కూడా ఉపయోగిస్తారు. మీరు ఆలోచించారా? ఎంతమందికి ఉపయోగిస్తారు. సిస్టర్ అనే పదమే. ఒక సిస్టర్ అనే ఈ వర్డ్ ఎలాగైతే ఇంతమందికి ఉపయోగిస్తారో
బ్రదర్ అనేవాడు ఏ విధంగా అయితే అన్నకు తమ్ముడికి ఉపయోగిస్తారో, పెద్దమ్మ వాళ్ళ అబ్బాయికి వారు ఉపయోగిస్తారు. అలాగే పిన్ని వాళ్ళ పెద్ద వాళ్ళకి కూడా ఉపయోగిస్తారు. అలాగే ఆక్, ఏసీహెచ్ అనే ఈ పదం అనేది ఎవరెవరికి ఉపయోగిస్తారు? సొంత అన్నయ్యకి ఉపయోగిస్తారు. మన సొంత అన్నయ్యకి ఉపయోగిస్తారు. అది సొంత అన్నదమ్ములకు ఉపయోగిస్తారు. మేనల్లులకు ఉపయోగిస్తారు. పిన్నికి ఉపయోగిస్తారు. బాబాయ్‌కి ఉపయోగిస్తారు. పిల్లలకు ఉపయోగిస్తారు. అలాగే వాళ్ళ వంశంలోనే సమాన ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఉపయోగిస్తారు. ఇంక రెండో పదం మనం ఆలోచించామనుకోండి, బెన్. బిఈఎన్, బెన్. ఇప్పుడు ఈ పదం ఏంటి ఇంతకనగానే కుమారుడికి ఉపయోగిస్తారు. అంటే కొడుకుకి ఉపయోగిస్తారు. తర్వాత మనవడికి ఉపయోగిస్తారు. తర్వాత మునిమనవడికి ఉపయోగిస్తారు. తర్వాత ఆ వంశంలో వాళ్ళ వయసు కంటే చిన్న వయసు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఉపయోగిస్తారు. ఉదాహరణకి అబ్రహాం గారు ఉన్నారండి. అబ్రహాము గారి వంశంలో అతనికంటే చిన్నగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బెన్ అనే పదం ఉపయోగిస్తారు. బిఈఎన్, బెన్. ఇప్పుడు తీసుకెళ్ళిపోయి కుమారుడికి ఉపయోగించేసే పదాన్ని ఇతనికి ఉపయోగించారు కాబట్టి ఇద్దరు కుమారులు, తండ్రి కుమారుడు అయిపోరు వాళ్ళు. అదే వంశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇతనికంటే తక్కువ వయసు ఉన్నా కూడా ఉపయోగించే పదం అది. ఎవరికి ఉపయోగిస్తున్నాం అనేది మనం ఆలోచించాలి. సిస్టర్ అనే పదం ఎలాగైతే మనం ఎవరితో మాట్లాడుతున్నారు అనేది మనం ఆలోచిస్తున్నామో, బ్రదర్ అనేది ఎలాగైతే ఎవరితో మాట్లాడుతున్నారని మనం ఆలోచిస్తున్నామో, చెల్లి అనగానే మరి ఒకే గర్భంలో నుంచి వచ్చినటువంటి వారు అయి ఉండకపోవచ్చు. పెద్దమ్మ వాళ్ళ కూతురు కూడా మరి చెల్లి అయ్యే అవకాశాలు ఉంటుంది. పిన్ని వాళ్ళ కూతురు కూడా చెల్లి అయ్యే అవకాశాలు ఉంటాయి. చెల్లి అన్న వెంటనే మనం వెంటనే వెళ్ళిపోయి ఇదిగో వాళ్ళిద్దరూ ఒకే అమ్మ నాన్నకి పుట్టారు అనకూడదు మళ్ళా. ఎందుకు? పిన్ని వాళ్ళ కూతురు అయి ఉండొచ్చు, పెద్దమ్మ వాళ్ళ కూతురు అయి ఉండొచ్చు. ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోయి అనుకోండి, పిన్ని వాళ్ళ ఇంకా మన రక్త సంబంధంలోకి వెళ్ళిపోతే కొన్ని రిలేషన్స్ ఉంటాయి. వరుసకు చెల్లి అయిపోతారు వాళ్ళు. అట్లాగే మనం ఆలోచించుకుంటూ పోతే బెన్ అనే పదం కూడా అదే వంశంలో తక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పదం ఉపయోగిస్తారు. అలాగే మూడవ పదం గురించి మనం ఆలోచించాం అనుకోండి. మూడవ పదం ఏంటి ఎంతకనగానే మరి బాత్, బిఏటిహెచ్, బాత్. ఈ పదాన్ని సొంత కూతురుకు ఉపయోగిస్తారు, కోడలకు ఉపయోగిస్తారు, మనవరాలకు ఉపయోగిస్తారు. వంశంలో తనకంటే తక్కువ వయసు ఉన్నటువంటి స్త్రీలందరికీ ఉపయోగిస్తారు. బిఏటిహెచ్, బాత్. ఇదే పదం ఇంగ్లీష్లోకి వచ్చామనుకోండి స్నానానికి కనెక్ట్ అయిపోతుంది. బిఐటిహెచ్, బాత్ అంటే స్నానం. అక్కడ బాత్ అన్న వెంటనే స్నానం గురించి మాట్లాడుతున్నారని పెట్టకూడదు. పదాన్ని ఎప్పుడు మనం, అందుకే అక్షర జ్ఞానం ఇంపార్టెంట్ కాదు మనకి. అక్షర జ్ఞానాన్ని ఫోకస్ చేయకూడదు. యేసుక్రీస్తు వారు అన్నారు, అందుకే వాక్య భావాన్ని మీరు తెలుసుకోవాలి. దాని భావాన్ని మనం ఆలోచించుకోవాలి. ఏసీహెచ్ అంటే ఆక్ అంటే ఒక మీనింగ్ వస్తుంది. బిఈఎన్, బెన్ అంటే ఒక మీనింగ్ వస్తుంది. బిఏటిహెచ్, బాత్ అంటే ఒక మీనింగ్ వస్తుంది. చివరిగా ఇంకొక పదం మనం చూద్దాం. చివరిగా మనం చూస్తే ఏబి, అబ్ అనగానే తాతకి, తండ్రికి, ముత్తాతకి, వంశానికి, ఏమండి ఆ వంశంలో ఉన్నటువంటి మూల పురుషుడికి ఈ పదం ఉపయోగిస్తారు. ఇప్పుడు ఏబి, ఆబ్ అన్న వెంటనే ఆ నాన్నకే తాతకని కూర్చోకూడదు. వంశానిలో ఉన్నటువంటి మూల పురుషుడు కూడా అబ్ అనే పదం ఉపయోగిస్తారు. ఇక్కడ కూడా సేమ్ అండి. ఇప్పుడు కుమారుడు అని అన్న వెంటనే మనం కడుపును పుట్టినోడు అని మనం పెట్టకూడదు. దేనికి ఇంతకనగానే ఎందుకు పెట్టకూడదు? ఇంతకీ బైబిలే చెప్పింది పెట్టకూడదని. ఎక్కడ చెప్పింది? యోబు గ్రంథము 19వ అధ్యాయం మనం చూస్తే 17వ వచనం మీరు చదివారనుకోండి క్లారిటీ వచ్చేస్తుంది. యోబు గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే, నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. అది నేను కనిన కుమారుడు అని ఉంది చూసారా? నేను అని పెట్టిన వెంటనే ఫుట్ నోట్లో కింద ఏమనుందండి? నా తోడబుట్టిన నా తోడబుట్టిన వాళ్ళు ఉన్నారా? యోబు గారికి తోడబుట్టినటువంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఎక్కడుంది ఆ మాట? యోబు గ్రంథంలోనే మనం చూద్దాం. యోబు గ్రంథంలోనే మనం గమనించినట్లయితే కనుక 42వ అధ్యాయం మనం చూద్దాం. యోబు గ్రంథము 11వ వచనం మనం చూస్తే, అప్పుడు అతని సహోదరులందరూ అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెలను, అంటే సహోదరులు అంటే ఎవరున్నారు ఇంతకీ? అంటే అన్నదమ్ముళ్ళు. అన్నవచ్చు, తమ్ముడవచ్చు. సహోదరులు అనే పదాన్ని కూడా అదే పదం ఉపయోగిస్తారు గనక అక్కడ నేను కనిన కుమారుడు అని మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏ పదం అది? ఇంతకీ మీరు బాగా ఆలోచిస్తే 4 పదాలు నేర్చుకున్నాం మనం. ఏంటి ఆ పదం? ఎందుకు వస్తుంది చూడండి. ఏసీహెచ్ అనే పదమా, లేదంటే కనుక అక్కడ ఏమనుంది ఇంతకీ? బిఎన్ అనే పదం వస్తుందండి. బెన్ అనే పదం వస్తుంది. కనుక మరి ఏదైనా అక్కడ అయి ఉండొచ్చు. ఏంటి ఎందుకనగానే కింద మనకి చెప్పారు. అక్కడ నేను అని కింద ఏం పెట్టారు? ఇంతకీ నా తోబుట్టువులు అని మెన్షన్ చేయడం జరిగిందండి. నా తోబుట్టువులు అంటే మరి వాళ్ళకంటే తక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే కన్నా సమాన వయసులో ఉన్నటువంటి, అక్కడ పదాన్ని బట్టి మనం తీసుకోవాలి. ఇంతకీ యోబు గారికి కుమారులు చనిపోయారు, సహోదరులు మాత్రం బతికే ఉన్నారు. వాళ్ళు బతికి ఉన్నారు కాబట్టి ఏమన్నారు? ఇంతకీ 42వ అధ్యాయం మనం చూస్తే కనుక అతని సహోదరులందరూ 11 వచ్చు 42, 11 అతని సహోదరులందరూ, అతని అతని అక్క అక్క చెల్లెలందరూ, చెల్లెలందరూ
అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి వచ్చి అతనితో కూడా అతనితో అతని ఇంట అన్నపూర్ణములు పుచ్చుకొని పుచ్చుకొని యెహోవా అతని మీదకు రప్పించిన సమస్త బాధను గూర్చి హ్మ్. ఎంతలేసి దుఃఖములు పొందితివని అది. అతని కొరకు దుఃఖించుచు అతన్ని అదండి. ఓదార్చిరి. ఒకవేళ నా యోబు గ్రంథం 42 అధ్యాయం 11వ వచనంలో ఈ పదం లేదనుకోండి. 19 అధ్యాయం 17వ వచనంలో కింద నా తోబుట్టిన వారనే పదం లేదనుకోండి. అప్పుడు మనకి కాంప్లికేషన్స్ వస్తాయి. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకూడదనే ఇదే పదానికి అక్కడ ప్రయోగించినటువంటి హెబ్రీలో అదే పదానికి ఏ మీనింగ్ వచ్చే అవకాశం ఉందని రాయించారు కింద. నా తోడబుట్టిన వారు అనే పదానికి ఆ పదం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు కాంటెక్స్ట్ పెట్టి చూడండి అని చెప్పేసి దేవుడు చక్కగా రాయించారు. అలా మనం ఆలోచించామనుకోండి క్లారిటీ అయిపోయింది కదండీ. తమ్ముడిని కుమారుడిగా చూసిన సందర్భాలు మనకు కనపడతా ఉన్నాయి. అలాగే మరి కుమారులను తమ్ముడుగా చూసిన సందర్భాలు మనకు కనపడతా ఉన్నాయి. మరి నేను కనిన అన్న వెంటనే ఆ పదానికి మీనింగ్ ఏమొస్తది ఇంతకీ? తోడబుట్టినటువంటి వాళ్ళనే పదం కూడా వస్తది. అలా పెట్టి మనం ఆలోచించామనుకోండి 42 అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నారు క్లియర్‌గా. ఎవరు ఎంతకనగా అతని సహోదరులందరూ అంటే తోడబుట్టినవారు. కనుక మీ ప్రశ్నకు సమాధానం వచ్చిందని నేను భావిస్తున్నాను. ఇది మరి ఫ్యామిలీ గురించే మాట్లాడుతున్నారండి. 19 అధ్యాయం మనం చూసామనుకోండి ఫ్యామిలీ గురించి, రిలేషన్స్ గురించి, తెలిసిన వాళ్ళ గురించి, పని వాళ్ళ గురించి వీళ్ళందరూ ఎలా మారిపోయారు యోబు గారికి అనే సందర్భం అది. ఒకసారి అది కూడా చూసి క్లోజ్ చేసుకుందాం. యోబు గ్రంథము 19 అధ్యాయం మనం చూస్తే కనుక 13 నుంచి మనం చూద్దాం. 13 నుంచి మనం చూస్తే ఆయన ఆయన నా సోదర జనమును నాకు దూరం చేసి ఉన్నాడు. నా సోదర జనమును నాకు దూరం చేసి ఉన్నాడు. నా నెలవరులు నాకు కేవలం నెలవరులు అన్యులైరి. అంటే పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు, పరిచయస్తులు అంటారా? నా నా నెలవరులు నాకు కేవలం అన్యులేరి. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి నా ఉన్నారు. ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి నా ఉన్నారు. ఇంటి దాసదాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. ఏం చెదరు? నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివాని పిలువగా వాడేమీ పలకకుండా ఉన్నాడు. ఉన్నాడు. నేను వాని బ్రతిమాలవలసి వచ్చెను. వెరీ గుడ్. నా ఊపిరి నా భార్యకు అసహ్యము. నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యం. అంటే అతని సహోదరుల యొక్క పిల్లలు లేదా సహోదరులకు ఈయన వాసన కూడా అసహ్యంగా మారిపోయింది. అంటే ఎవరు ఇతన్ని పట్టించుకోవట్లేదు, దూరం చేసేసారు, ఒంటరిని చేసేసాడు, మిగిలిపోయేలా చేసేసారు అని మాట్లాడుతున్నారు అక్కడ. ఓకేనా? సో ఇందులో మీకు అర్థం కానటువంటి విషయాలు ఏమంటే తప్పకుండా కోట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీక్.